రాష్ట్రంలోని విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి కల్పిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పాదయాత్రలో చూసిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో పండిన వడ్లనే సన్నబియ్యంగా ఇస్తున్నామని తెలిపారు. పని చేయని ఆయిల్ పామ్ పరిశ్రమలపై చర్యలు తీసుకుని కొత్త వాటికి అవకాశం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. విద్యా సంస్థల్లో సమూల మార్పులు చేసి పిల్లలను ప్రపంచంతో పోటీ పడేలా తీర్చిదిద్దుతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎన్నికల ముందు పాదయాత్ర చేసి అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకున్నానన్నారు. ప్రజాప్రభుత్వంలో తాను చూసిన ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నానని చెప్పారు. కొమరంభీం జిల్లాలో పర్యటించిన భట్టి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు చెక్కులు అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆలోచనలు చేసి ఈ ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈరోజు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఒక స్కూల్స్ ని శాంక్షన్ చేశాం. తెలంగాణలో పండిన ధాన్యంతోనే సన్నబియ్యం ఇస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 3,17,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం కోసం 13,650 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో ధాన్యం సేకరణపై రివ్యూ చేశారు మంత్రి. ఖరీఫ్లో ధాన్యం సేకరణ విజయవంతమయ్యిందన్నారు. 25 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా ఖరీఫ్లో 71.70 లక్షల టన్నుల వరి ధాన్యం పండిందన్నారు ఉత్తమ్. సంవత్సరానికి ఈ సన్నబియ్యం ఇవ్వడానికి ప్రభుత్వము 13,650 కోట్లు ఖర్చు చేస్తుంది. 3,17,00,000 మంది 85% జనాభాకి, అంటే ప్రొక్యూర్మెంట్లోనే కాదు, ప్రొక్యూర్మెంట్లో రికార్డు స్థాపించినాం. అంటే ప్రభుత్వం ఈ రోజు ఉన్న తెలంగాణలో మన ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నాం. తక్కువ పనితీరు కనబరుస్తున్న ఆయిల్ పామ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు ఆశించిన స్థాయిలో లేదని చెప్పారు. వెంటనే ఆ జిల్లాల్లో కంపెనీల జోన్లను రద్దు చేసి ఆసక్తి కలిగిన ఇతర కంపెనీలకు ఇవ్వాలని సూచించారు. నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడంలో ఆయిల్ ఫెడ్ సంస్థ కూడా విఫలమైతే ఆ సంస్థకి సంబంధించిన జోన్లను కూడా రద్దు చేస్తామన్నారు. సెక్రటేరియట్లో టీజీ, ఆయిల్ ఫెడ్, మార్క్ ఫెడ్, విత్తనోత్పత్తి సంస్థల అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి. మార్క్ ఫెడ్ కొనుగోలు చేసిన జొన్న, మొక్కజొన్న ధాన్యానికి వెంటనే టెండర్లు పిలిచి ధాన్యాన్ని అమ్మాలని మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించారు తుమ్మల. వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో మోడల్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం ఇందిరా మహిళా శక్తి సంబురాలలో 10,000 మంది మహిళలకు చీరలు, 103 సెల్ఫ్ హెల్ప్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు మంత్రి. ఈ చీరల్ని ఇతర రాష్ట్రాల్లో కొనడం కాకుండా కొని తేకుండా మన రాష్ట్రంలో ఈ చీరలు నేసే వాళ్ళ బతుకులు చీరలు నేయడం ఆధారపడాయో వాళ్ళకే ఆర్డర్ ఇచ్చి వాళ్ళతో తయారు చేయించి వాళ్ళ దగ్గరనే కొని ఇచ్చే ఏర్పాటు చేస్తాను. అందుకే అవి కొన్ని తయారు కాకపోవడం వల్ల తయారైన కూడా కొన్ని ఇవ్వడం జరుగుతుంది. తక్కువ పడితే మళ్ళీ కూడా మిగతా తయారు చేయించి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. మేడారంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో హెలికాప్టర్ సేవలను ప్రారంభించారు. హన్మకొండ నుంచి మేడారం వరకు ఎయిర్ కనెక్టివిటీ వచ్చింది. హెలికాప్టర్ సేవలతో భక్తులకు సమయం ఆదా కావడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి రిలీఫ్ దొరుకుతుందన్నారు మంత్రి. కానీ ఈసారి 2 కూడా పెడుతున్నాం. పబ్లిక్ యొక్క డిమాండ్, భక్తుల యొక్క డిమాండ్. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది. వరంగల్ నుంచి అయితే 31,000 పెట్టారు మేడారం వరకు. వితిన్ మేడారంలో అయితే 4,800 పెట్టడం జరిగింది. అందరూ ఈ యొక్క మన గవర్నమెంట్ తరఫున టూరిజం డిపార్ట్మెంట్ పెట్టినటువంటి హెలికాప్టర్ సౌకర్యాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలని. నాగోబా దర్బార్లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. అటవీ శాఖతో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. అటవీ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ సమస్యను పరిష్కరిస్తామన్నారు. కెస్లాపూర్లో మాస్టర్ ప్లాన్ అమలు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. నాగోబా దేవాలయంలో నిత్యం ధూపదీప నైవేద్యం అమలయ్యేలా చేస్తామన్నారు.